మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, respected would-be teachers. I hope you are fine. In this video, we are going to know about syllabus of school assistant English 2024. రీసెంట్గా నోటిఫికేషన్ రానే వచ్చింది, అందరికీ తెలుసు. బట్ సిలబస్ గురించి చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది. సార్ 2018 సిలబస్ చదవాలా 2024? 2018కి 24 కొన్ని ప్రోజ్లో కానీ లిటరేచర్ డివైస్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది లిటరేచర్ పార్ట్లో. సో ఐ మీన్ ప్రోజ్, పోయిటరీ, డ్రామా, నావెల్, షార్ట్ స్టోరీ వీటి నుంచి చాలా వరకు మార్పులు చేంజ్ చేయడం జరిగింది. సో వెన్ ఎవర్ వీ కంపేర్డ్ విత్ ది 2018 సిలబస్ అండ్ 24 యాజ్ వెల్ యాజ్ మార్క్స్ ఆల్సో. సో మార్క్స్ ఏంటంటే 2018లో 44 + 16 ఉండేది మనకి. టోటల్గా 80 మార్క్స్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ 5 మార్క్స్, జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉండే 2018లో. యాజ్ వెల్ యాజ్ 2024 కూడా సేమే. వేరస్ ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు 2014లో 44 మార్క్స్ కంటెంట్, 16 మార్క్స్ మెథడ్ ఉండేది. అంటే 60 + 20 80 ఉండేది. ఇంకా 20 టెట్ వెయిటేజ్. బట్ ఇయర్ 2024లో మార్క్స్ చేంజ్ చేయడం జరిగింది. కంటెంట్ 40 మార్క్స్, 20 మార్క్స్ మెథడ్. అంటే మెథడ్కి కొంచెం వెయిటేజ్ పెంచడం జరిగింది. సో 20 మార్క్స్ మెథడ్ అంటే మెథడాలజీ నుండి 20 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్స్. అంటే ఇఫ్ యూ పే కాన్సన్ట్రేషన్ ఆన్ ది మెథడాలజీ యూ విల్ గెయిన్ గుడ్ మార్క్స్. అయితే ఎనీహౌ మరి ఏంటి సబ్జెక్ట్ వెయిటేజ్ తెలుసుకున్నాం. మరి టాపిక్ వైజ్ వెయిటేజ్ చెప్పండి సార్. ఐ మీన్ గ్రామర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం చదవాల్సినవి ఏంటి, వొకాబులరీ, గ్రామర్, లిటరేచర్ డివైస్, అలాగే లిటరేచర్ పార్ట్, ప్రోజ్, పోయిటరీ, అలాగే డ్రామా, నావెల్, షార్ట్ స్టోరీ. సో వీటన్నిటి గురించి చదవాలి. అలాగే గ్రామర్లో ఎన్నో చదవాలి. సో మెకానిజం ఆఫ్ రైటింగ్ ఏంటి, డిస్కస్ రైటింగ్ ఏంటి, తర్వాత ప్రొనౌన్సియేషన్ ఏంటి, పంక్చుయేషన్స్ ఏంటి, వీటి అన్నిటి గురించి ఎక్కడ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా చదవాలి, ఏ టాపిక్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్లు వస్తున్నాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సార్ సిలబస్ గురించి చాలామంది కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్ని పోవడానికే నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకు కొంచెం లేట్గా వచ్చానంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాని వచ్చింది. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కొంచెం పోస్ట్పోన్ అయితే వీటి గురించి మనం చర్చించుకోవచ్చు అని కొంచెం లేట్గా రావడం జరిగింది. ఎనీహౌ ఇంతకుముందు నేను టెట్ గురించి అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డిఎస్సి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ప్లీజ్ డూ లైక్ మై వీడియో and subscribe my channel. If there is a time, please share this video to all the DSC aspirant. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ అంటే మన దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉండాలండి. వైల్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపరేషన్, వైల్ యూ టేక్ ది డిసిషన్ టు టేక్ ఏ ఫార్వర్డ్ స్టెప్, అప్పుడు మన దగ్గర కంటెంట్ అయితే ఉంది, బుక్స్ అయితే అవైలబుల్ ఉంది, మెటీరియల్ అయితే ఉంది, డిఫరెంట్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ మన దగ్గర ఉంది. కానీ ఎలా మొదలు పెట్టాలి, ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ దారిలో నేను ప్రయాణించాలి, ఏ టాపిక్ వెయిటేజ్ ఎలా ఉంది, ఇది మనం తెలుసు. మన దగ్గర ఖచ్చితంగా ఒక బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. ఆ బ్లూ ప్రింట్ ఈ వీడియో, ఓకేనండి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ షార్ట్ ఆఫ్ టైంలో మనం క్లియర్ చేద్దాం. సో తర్వాత మళ్ళీ సబ్ టాపిక్ వైజ్ మళ్ళీ దీని గురించి క్లియర్గా మనం మాట్లాడదాం. ఓకే. ఎనీహౌ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టోటల్ కోర్స్ అయితే ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ కోర్స్ ప్లస్ ఇంగ్లీష్ నుండి మొత్తం కోర్స్ 60 మార్క్స్ + 20 80 మార్క్స్ సంబంధించిన కేవలం ఆఫర్లో 1000 రూపీస్కి నేను 999 రూపీస్కే నేను అందిస్తున్నాను. కాబట్టి ద బెస్ట్ డిజిటలైజ్డ్ క్లాసెస్, అది కూడా ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ ఎవరైతే రాశారో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆ రైటర్ చేత మనం క్లాసులు చెప్పిస్తున్నాం.
మన ఏపీ అండ్ తెలంగాణలో పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని వేల మంది స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి క్లాస్ చెప్పి కొన్ని వందల మంది ఉద్యోగులు తెప్పించిన ఏకైక ద లెజెండరీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ చేత మన క్లాసులు కూడా చెప్పించడం జరిగింది ప్లస్ ఆల్రెడీ యూట్యూబ్లో కూడా మీరు చూస్తారు. సో దిస్ ఇస్ మై సెల్ఫ్ ప్రశాంత్ గౌడ్ సార్. నేను ఇంగ్లీష్ మెథడ్ అనేది నేను స్వతసిద్ధంగా రాయడం జరిగింది. అండ్ అబౌట్ మై క్వాలిఫికేషన్, ఐ కంప్లీటెడ్ 5 PGs, 5 MS and B.Ed, BLS and MILS ఆల్సో. నౌ 6th PG is గోయింగ్ ఆన్. అంటే 6వ MA 6th MA అనేది PG అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎనీహౌ దిస్ ఇస్ మై సెల్ఫ్. ఓకే, ఈ కోర్స్తో పాటు మనం 50,000 క్వశ్చన్స్ మీకు అదనపుగా ప్రాక్టీస్ చేయడానికి ప్రీవియస్ క్వశ్చన్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, లిటరేచర్ పార్ట్ నుంచి మ్యాక్సిమం 50,000 క్వశ్చన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే 50 నేను టార్గెట్ ఇచ్చాను, పెరిగితే మంచిదే. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ పిఆర్ అకాడమీ. ఓకే, ఇప్పుడు సిలబస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. రైట్, సిలబస్లో ఇప్పుడే మనం మాట్లాడాం, ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి సిలబస్. సో అందుకోసం ఈ స్క్రీన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, అంటే మెన్షన్ చేయడం జరిగింది. మనకి టోటల్గా జీకే కరెంట్ అఫైర్ నుంచి 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ నుంచి 5 మార్క్స్, ఇంగ్లీష్ కంటెంట్ నుండి 40 మార్క్స్ అండ్ మెథడాలజీ నుండి 20 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్ ఉంటుందని గవర్నమెంటే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు వచ్చింది చూశారు కదా, డిఎస్సి 2024లో వచ్చినటువంటి కొత్త నూతన నిబంధనతో గైడ్ లైన్స్తో వచ్చినటువంటి ఇది. సో కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓకే, అందరి దగ్గర సిలబస్ స్ట్రక్చర్ ఉంది, నేను కాదనట్లేదు, బట్ చాలామంది దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నా, అందుకోసమే చెప్పడం జరిగింది. రైట్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అది దాని గురించి మన స్టేట్ ఫ్యాకల్టీ చేత జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేసి ఆయన చేత ఒక 10 మార్క్స్ సంబంధించినటువంటి ఒక క్లాస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, అక్కడ చూస్తారు. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్ వస్తుంది. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో నేను డీటెయిల్ చెప్పట్లేదు, ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరైతే క్లాస్ చెప్పారో ఆయన చేత ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఫర్దర్ వీడియో రూపంలో వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెకండ్ వన్ టీచర్స్ ఎంపవర్మెంట్, అలాగే ఎడ్యుకేషనల్ కన్సెంట్, దీంట్లో సంబంధించిన ఎన్ని పాయింట్స్ ఉంటాయి, అలాగే నేషనల్ కరికులం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ 6 టాపిక్ నుండి మనకి 5 మార్క్స్ అనేది వస్తుంది. అంటే 5 మార్క్స్ ఈచ్ క్వశ్చన్స్ కేరీస్ హాఫ్ మార్క్, అంటే 10 క్వశ్చన్స్ ఈ 6 టాపిక్ నుంచి వస్తుంది. దాని గురించి డీటెయిల్ అనేది ఆ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ చెప్తే బాగుంటుంది. ఓకే, నా సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడాలి కదా, సో నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మెథడ్ గురించి, కంటెంట్ గురించి నేను మాట్లాడవచ్చు. రైట్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైకాలజీ. చూడండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి 5 మార్క్స్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇండివిజువల్ డిఫరెన్స్, లర్నింగ్, పర్సనాలిటీ, ఈ 3 చాప్టర్ నుంచి సంబంధించి టోటల్గా మనకి 5 మార్క్స్ వస్తుంది. సో నౌ వీ ఎంటర్డ్ ఇన్ ఇంగ్లీష్. వీ హ్యావ్ ఏ గ్రామర్ పార్ట్, వెకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్, అలాగే లిటరేచర్ పార్ట్. లిటరేచర్ టర్మ్స్ ఉన్నాయి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, లిటరేచర్ టర్మ్స్ అండ్ లిటరేచర్ డివైస్, ఈ 2 ఉన్నాయి. మరి లిటరేచర్ డివైస్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి, యాజ్ వెల్ as ప్రోజ్, పోయిటరీ. ప్రోజ్ అందరూ చదివితే అర్థమవుతుంది, పోయిటరీ ఉంది, పోయిటరీని ఎలా చదవాలి. సో టోటల్గా మనకి 8 పోయిటరీస్ ఉన్నాయి, 8 పోయమ్స్ ఉన్నాయి. సో ఈ పోయిటరీకి సంబంధించిన టోటల్గా 8 టాపిక్స్ ఉన్నాయి. అలాగే ప్రోజ్ ఉంది, అలాగే డ్రామా ఉంది, నావెల్స్ ఉన్నాయి, అలాగే షార్ట్ స్టోరీ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా చేసి మన కోర్సులో అయితే ఇమిడిపరచడం జరిగింది. ఇప్పటికైతే దాదాపు లిటరేచర్ పార్ట్ అవుతూనే ఉంది, ఎడిట్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే, ఎనీహౌ ఎట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఏ వొకాబులరీ పార్ట్. వొకాబులరీ పార్ట్ నుంచి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్కి వస్తుందంటే వొకాబులరీ పార్ట్ 7 మార్క్స్ వస్తుందమ్మా. వొకాబులరీ పార్ట్ నుంచి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుందంటే 7 మార్క్స్. మరి ఏంటి సార్? సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ గురించి ఎక్కువ అడుగుతాడు అన్నమాట వొకాబులరీ పార్ట్లో. మరి ఏంటి సార్? ఫస్ట్ వన్ చూడండి అమ్మా, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్,
అలాగే అబ్రివేషన్స్, వర్డ్ కొలొకేషన్స్, ఫారెన్ ఫ్రేజ్ అండ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. వీటికి సంబంధించినటువంటి మన థర్డ్ క్లాస్ నుండి ఏంటండి, థర్డ్ క్లాస్ నుండి థర్డ్ క్లాస్ టు అక్కడ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ వరకు ఇది గుర్తుంచుకోండి. థర్డ్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మనం అక్కడ ఉన్నటువంటి లెసన్లో, ప్రతి లెసన్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్ అనేది మనం చదువుకోవాలి. వొకాబులరీ పార్ట్ అని చదవాలి. రైట్. మరి ప్రెజెంట్ టెక్స్ట్ బుక్ అంటే ఎస్, న్యూ టెక్స్ట్ బుక్ అన్నీ కూడా మనం చదవాలి. థర్డ్ టు 8th వరకు న్యూ, 9th and 10th అనేది ఓల్డ్ అనేది మనం చదవాలి. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే మీరు గమనిస్తే ఈ కంటెక్చువల్ వొకాబులరీ ఏదైతే ఉందో, ఈ కంటెక్చువల్ వొకాబులరీ ప్రతి ఒక్క లెసన్లో ఆ వొకాబులరీ పార్ట్ని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవి మాత్రం చదివితే చాలు, ఇంకా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో కూడా వాటిని ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది, ఐడెంటిఫికేషన్ అండ్ యూసేజెస్. సో చూడండి, ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి ఫ్రమ్ 3rd to 10th క్లాస్ వరకు చేస్తే. సో కొన్ని ఏంటి చదవాలి, విచ్ వర్డ్ డినోటింగ్ రిఫరింగ్ టు ఎ పర్సన్ ఆర్ ఎ ప్రొఫెషన్, ప్లేస్ అండ్ కొలొకేషన్స్. ఈ 4కి సంబంధించి చదివితే చాలు, డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు రీడ్ పర్సనల్ మీన్స్ అంటే ఆమ్నిసియంట్, ఆమ్నిపోటెంట్, ఓకే, ఆమ్నిప్రెజెంట్. సో ఇలా ఒక పర్సన్ని సంబంధించింది. సో ఎప్పుడైతే ఒక పర్సన్కి సంబంధించింది, అలాగే ప్రొఫెషన్కి సంబంధించినవి, అలానే సో యాజ్ వెల్ యాజ్ ప్లేసెస్కి సంబంధించినటువంటి వీటి గురించి మనం చదువుకుంటే చాలు. అది కూడా ద వర్డ్ షుడ్ బి రిలేటెడ్, ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ షుడ్ బి రిలేటెడ్ ఓన్లీ పర్టికులర్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఫ్రేజల్ వర్బ్స్ ఇది కూడా అంతే. ప్రతి లెసన్లో ఉన్న ఫ్రేజల్ వర్బ్స్ కానీ ప్రోవర్బ్స్ కానీ ఇక్కడ ఐడెంటిఫికేషన్ గురించి అడుగుతున్నాడు కాబట్టి దెర్ ఈస్ నాట్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఓకేనండి. సో దిస్ ఈజ్ మరి వీటి గురించి మీ దగ్గర ఉన్నాయి సార్. ఎస్, ఫ్రమ్ 3rd to 10th క్లాస్ వరకు అన్ని క్లాసెస్లో క్లియర్ చేసి మనం ఏప్లో అప్లోడ్ చేయడం జరిగింది. వొకాబులరీ పార్ట్ చెప్పడం జరిగింది, గ్రామర్ పార్ట్ చెప్పడం జరిగింది, జనరల్ వొకాబులరీ కూడా చెప్పడం జరిగింది. యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ వీటి గురించి కూడా జనరల్గా కూడా చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో టోటల్గా మనకి 12 మార్క్స్ వస్తున్నాయండి. ఈ 12 మార్క్స్ సంబంధించి అంటే 12 మార్క్స్, ఇంతకుముందు వొకాబులరీ 7 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ హాఫ్ మార్క్స్ అంటే 14 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ అనేది గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసుకుంటూ మనం చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఎవరైతే రాశారో వారు ఈ అనలైజ్ చేయించి మనం క్లాస్ చెప్పడం జరుగుతుంది. ప్లస్ నేను కూర్చొని ఈ మోడల్లో డిజైన్ చేయడం జరిగింది. గతంలో ఎలా ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చే అవకాశం ఎలా ఉంది, 1 or 2 క్వశ్చన్స్ ఇటు అటు అవుతుంది. ఓకేనా. ఈ 12 మార్క్స్కి సంబంధించి అంటే 24 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి, గ్రామర్ పార్ట్ నుంచి. టోటల్గా 24 క్వశ్చన్స్. మరి గ్రామర్ అంటే అందరికీ తెలుసు. ఈ గ్రామర్ ఏ పార్ట్ నేర్చుకోవాలి, అందరి దగ్గర సిలబస్ ఉంది. బట్ ఎలా నేర్చుకోవాలి, నేనైతే గ్రామర్ ఎలా నేర్చుకోవాలి స్కూల్ అసిస్టెంట్ కంటే, బికాస్ యూ నో వెరీ వెల్ హౌ టు ప్రిపేర్ అండ్ హౌ టు టేక్ ఏ ఫార్వర్డ్ స్టూడెంట్, బికాస్ యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ దోస్ హూ ఆర్ మోస్ట్లీ చెప్పాలంటే స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నవారే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నారు, మోస్ట్లీ వారే. కాబట్టి దే హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అట్ ఇంగ్లీష్ గ్రామర్ కదండి. గ్రామర్ పట్ల ప్రతి ఒక్క పర్సన్కి గుడ్ నాలెడ్జ్ ఉంటుంది. మేబీ నాకంటే కూడా ఎక్కువ మీకు నాలెడ్జ్ ఉండొచ్చు. ఓకేనండి. సో ఉండొచ్చు. బట్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్, ఒక్కసారి నా కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత నేను ఏ డెప్త్ లెవెల్ వరకు చెప్పానో ఒకసారి డీటెయిల్గా చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ఇంగ్లీష్ లెక్చర్స్ కూడా సబ్జెక్ట్ కాలేజ్ లెవెల్లో బోధించిన వారే క్లాస్ విని టెట్ ఎగ్జామ్ రాసి నాకు కాల్ చేసి, సార్ ద బెస్ట్ క్లాస్, చాలా డీటెయిల్గా డెప్త్గా
చాలా మేము వేరే వేరే ప్లాట్ఫామ్లో కోర్సులు తీసుకున్నాం కానీ చాలా డీటెయిల్గా డెప్త్ క్లాస్ చెప్పున్నారు. వండర్ఫుల్ సార్, వీ రియల్ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అని ప్రతి ఒక్కరు కితాబ్ చెప్తున్నారు. బట్ అదే నమ్మకంతో యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఎట్ గ్రామర్. కాబట్టి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది అస్పిరెంట్స్, ఈ గ్రామర్ నుంచి 12 మార్క్స్ ఏదైతే వస్తుందో వీ షుడ్ నాట్ లీవ్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ అండి. ఒక క్వశ్చన్ కూడా మనకు మిస్టేక్ అవ్వకూడదు. అంటే ఇది పెద్ద మనకి వెపన్. వొకాబులరీ పార్ట్లో ఒక క్వశ్చన్ పోతే ఆశ్చర్యపడవసరం లేదు, కానీ వొకాబులరీ గ్రామర్ 12+7 అంటే 19 మార్క్స్ మన గుప్పెట్లో ఉండేటట్టు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి మనం క్లాస్ చెప్తూ వస్తున్నాం కాబట్టి దీనిపైన మనకి సరైన కమెండింగ్ ఉంటుంది, రైట్? మరి కమెండింగ్ ఉంటుంది కాబట్టి మిస్ మహా అయితే వొకాబులరీ ఒకటి పోద్ది, ఇంకా మన చేతిలో ఉంది కదా. సో అక్కడ 6 ప్లస్ ఇక్కడ 12 అంటే 18 మార్క్స్ వరకు అవుట్ ఆఫ్ 19 18 మార్క్స్ మనం తేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, రైట్? సో కాబట్టి మరి ఎలా చదవాలి సార్? సో చూడండి, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఉంది, మోడల్ ఎగ్జురల్ ఉంది, ఆర్డినరీ వర్బ్ ఉంది. ఇవన్నిటి దేనికి సంబంధించింది? మొత్తం కూడా వర్బ్కి. బట్ వీ నో వెరీ దెర్ ఇస్ ఎ స్మాల్. ఈ వర్బ్స్ కూడా ఎలా ఫార్మ్స్, ఫంక్షన్, కాంట్రాక్ట్స్. ఆ వర్బ్ ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క కాంట్రాక్షన్స్ ఎలా ఉంటుంది, ప్లస్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ మూడింటిపైన దృష్టి పెట్టాలి. వర్బ్ అంటే ప్రతి ఒక్కరు వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 దీస్ ఆర్ ఆ వర్బ్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది. సో ఒక వర్డ్ సమ్ టైమ్స్ ఒక వర్బ్ నౌన్గా కూడా మారుతుంది, ఒక వర్బ్ అడ్వర్బ్గా మారుతుంది, ఒక వర్బ్ అడ్జెక్టివ్గా మారుతుంది. ఎలా మారుతుంది, దాని యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, పొజిషన్ బట్టి మారిపోతుంది. మరి ఆ పొజిషన్ ఏ పొజిషన్లో ఉంటే ఏమంటాము, వాటి గురించి క్లియర్గా అక్కడ అవగాహన మనం పొందాలి. ఇది బేసిక్ నాలెడ్జ్. వీటి నుంచి కూడా గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఫ్యూచర్లో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్, ప్రిపోజిషన్, డిటర్మైనర్స్, నో ప్రాబ్లం. ఇవన్నీ ఈ రెండు కూడా దేని గ్రామర్ మొత్తానికి సపరేట్ టాపిక్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ చదివేటప్పుడు వీ నో వెరీ వెల్ డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్ ద, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏఎన్ గురించి మనకి బాగా తెలుసు, దా గురించి తెలుసు. బట్ ఈ మూడిటితో పాటు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ మనం చదువుకోవాలండి, బాగా నేర్చుకోవాలి. అంటే ఎక్కడ ఉపయోగించకూడదు. అండ్ ఇది తెలుసుకుంటే మ్యాక్సిమం ఆర్టికల్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంది. ప్రిపోజిషన్స్, వైల్ యు ఆర్ కమింగ్ టు ద ప్రిపోజిషన్స్, ఈ ప్రిపోజిషన్ వచ్చేటప్పుడు యూ షుడ్ లెర్న్ ద ప్రిపోజిషన్ డీటెయిల్ ఈచ్ పాయింట్స్. ప్రతి ఒక్క దాని గురించి పాయింట్స్ గురించి మ్యాక్సిమం ఫ్రేజల్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్ నుంచి సింపుల్ ప్రిపోజిషన్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. తర్వాత వైల్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద ప్రిపోజిషన్ యూ హ్యావ్ టు లెర్న్ ద డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెంట్? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు నో ఆన్ అంటే అప్, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన, అపోన్ అంటే పైన, అలాగే అబోవ్ అంటే పైన, అలాగే ఓవర్ అంటే పైన. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వర్డ్స్? ఆల్ వర్డ్స్ ఆర్ ఇండికేట్ ది సేమ్ మీనింగ్ ఇన్ అవర్ మదర్ లాంగ్వేజ్, బట్ వాట్ ఈస్ ద డిఫరెంట్ వన్ టు అనదర్ అండ్ హౌ టు వీ హ్యావ్ టు యూజ్ దోస్ వర్డ్స్ కదండి. అలాగే టైం అనే ఒక వర్డ్ ఉంది, అంటే ఎక్కడ తెలుసుకోవాలి? డిఫరెంట్ టైము, ప్లేస్, టైంకి సంబంధించినటువంటి, ప్లేస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా తెలుసుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు ఒక టైంకి సంబంధించి దాదాపు 13 పదాలు ఒకసారి వస్తుంది, ప్లేస్కి సంబంధించినవి, మేనర్కి సంబంధించిన అనేక రకాలవి ఉన్నాయి. సో వాటి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో ప్రిపోజిషన్ ఇస్ ద కంప్లీట్ నాలెడ్జ్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రిపోజిషన్ కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవకాశం ఇవ్వకండి. ప్రిపోజిషన్ చదివేటప్పుడు మాత్రం ఈ విధంగా చదవండి, రైట్? దెన్ వీఆర్ గోయింగ్ టు క్లాజెస్. సో వీ నో వెరీ వెల్ ద క్లాజెస్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? మెయిన్ క్లాస్ ఉంది, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. ఈ సబార్డినేట్ క్లాస్, నౌన్ క్లాస్, అడ్వర్బల్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, సో ప్రిపోజిషనల్ క్లాస్, ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నౌన్ క్లాస్ అండ్ అడ్వర్బల్ క్లాస్? బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ద క్లాజెస్ యూ హ్యావ్ టు గుడ్ నాలెడ్జ్ at the part of speech. Before you are going to learning the tense, you have to good knowledge at part of speech. బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఏదైనా ఒక టాపిక్ గురించి నేర్చుకునే ముందు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ తర్వాత టెన్స్ తర్వాత ఫర్దర్ గ్రామర్ పార్ట్గా నేర్చుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ టు గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్, రైట్? సో కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది అక్కడ. సెంటెన్స్ స్ట్రక్చర్
సో ఈ సెంటెన్స్లో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కాంప్రిజన్, ఏ డిగ్రీస్ ఆఫ్ కాంప్రిజన్ ఎలా ఫామ్ అవుతుంది, ఫంక్షన్ ఎలా అవుతుంది, కాంట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనం మాట్లాడదాం పాజిటివ్లో డిగ్రీలు ఇచ్చి కాంపిటేటివ్ డిగ్రీలో ఒక క్వశ్చన్ ఇస్తాడు, పాజిటివ్ డిగ్రీలు ఇచ్చేసి దాన్ని ఏం చేస్తాడంటే కాంపిటేటివ్ చూస్ ద కాంపిటేటివ్ డిగ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటాడు. ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటాడు. అక్కడ కాంపిటేటివ్ డిగ్రీలో ఎక్కడ ఈ 4 ఉన్నటువంటి స్టేట్మెంట్కి ఏది కరెక్ట్ అవుతుంది, లేదు అంటే డైరెక్ట్ కూడా అడగవచ్చు. సో ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ ఫ్రమ్ ఎస్ వాట్ కాంపిటేటివ్ డిగ్రీ అంటాడు. కాంపిటేటివ్ డిగ్రీలో ఉన్నటువంటిది 4 స్టేట్మెంట్ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అని అంటాడు. సో అలా కూడా అడగవచ్చు. లేదా ట్రాన్స్ఫర్మేషన్లో అడగవచ్చు, కన్స్ట్రక్షన్లో అడగవచ్చు, ఫంక్షన్లో అడగవచ్చు, ఫార్ములా ఏ విధంగా అయినా అడగవచ్చు. ఈ 4 విధాల్లో ఏ విధంగా డిగ్రీ ఆఫ్ కాంప్రిజన్ అంటే డైరెక్ట్గా అడగవచ్చు, అప్లికేషన్ ఓరియంటెడ్లో అడగవచ్చు. రైట్ అండి. కాబట్టి దాని మీద నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి సార్ ఈ లాంగ్వేజ్ ఫంక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి క్లాస్ బయట ఉన్నాడు, లోపలికి రావాలన్నప్పుడు ఎలా రావాలి? ఒక వ్యక్తి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు, ఆ ప్రదేశంలో ఏటీఎం సెంటర్ ఎక్కడ ఉందో తెలియదు, లేదా బస్ స్టాండ్ ఎక్కడ ఉందో తెలియదు, రైల్వే స్టేషన్ ఎక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్ పడుతుంది, ఏ దారిలో వెళ్ళాలి ఏం తెలియదు, లేదా బుక్ స్టోర్ ఎక్కడ ఉందో తెలియదు. ఇటువంటి సందర్భంలో ఒక స్ట్రేంజర్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక స్ట్రేంజర్తో పొలైట్గా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, గుడ్ మేనర్తో మాట్లాడాలంటే ఎలా ఉండాలి, రిక్వెస్ట్ ఎలా ఉండాలి, దీని గురించి తెలుసుకోవడమే లాంగ్వేజ్ ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇట్ ఈస్ అ వెరీ సార్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్లో డైరెక్ట్గా ఇచ్చేసాడు ఇంపరేటివ్ అండ్ స్టేట్మెంట్ విత్ ది సెమీ నెగిటివ్ అండ్ ఇండెఫినెట్ సబ్జెక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీ హ్యావ్ ఎ సెంటెన్స్ 4 టైమ్స్: అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటివ్. ఖచ్చితంగా అసర్టివ్ సెంటెన్స్లో ప్రతి ఒక్కరు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తారు మేబీ, కానీ ఇంపరేటివ్ సెంటెన్స్లు ఇచ్చేటప్పుడు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే సెమీ నెగిటివ్ అంటే ఏడమ్మా, నెగిటివ్, నో, నాట్, నెవర్, నైదర్ ఇటువంటి పదాలతో పాటు డైరెక్ట్ విసే ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఎ నెగటివ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటే పాజిటివ్, అందరికీ తెలుసు. బట్ స్టేట్మెంట్లో వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్ అంటాడు. ద స్టేట్మెంట్స్ ఇండికేటింగ్ ఏ నెగిటివ్, కానీ మనం చూసిన వెంటనే అర్థమైపోయింది. కానీ కొన్ని సందర్భంలో హీ హార్డ్లీ విజిటెడ్ మై హౌస్ అంటాడు, ఇప్పుడు హార్డ్లీ అనే వర్డ్ నెగిటివా పాజిటివా మనం ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతాం. సో దట్ ఈస్ కాల్డ్ ఏ సెమీ నెగిటివ్. లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్ ఇటువంటి పదాలన్నీ కూడా సెమీ నెగిటివ్ కింద వస్తుంది. ఈ సెమీ నెగిటివ్తో పాటు ఉన్న సెంటెన్స్ని ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్లో రాయాలనేది కూడా తెలుసుకోవడమే క్వశ్చన్ ట్యాగ్. వాటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది? While you are going to learn a direct indirect speech, we have to learn clearly about the దాదాపు యాక్టివ్ పాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక 20 మోడల్స్ ఉంటాయి. సో బిఫోర్ గోయింగ్ టు ఆల్ ది మోడల్స్ వీ హ్యావ్ టు లెర్న్ అకార్డింగ్ టు ద అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సమ్ టైమ్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అనేది, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది. కాబట్టి వాటి నుంచి చూడండి, ఎక్కడ కూడా స్టేట్మెంట్, క్వశ్చన్స్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి అడగడం జరిగింది. అలాగే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అయితే చాలా అద్భుతంగా క్లాస్ చెప్పడం జరిగింది. ఒక వి అనే ఒక అక్షరం తీసుకుంటాము, ఎక్కడ పి అని చెప్తాము, ఎక్కడ ఆర్ అని చెప్తాం. ప్రశాంత్ సార్లో 2 అక్షరాలు తీసుకున్నాం, పిఆర్ అకాడమీలో 2 అక్షరాలు తీసుకున్నాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ట్రిక్స్తో పాటు క్లాస్ చెప్పడం జరిగింది. 5 అంటే ప్రొసీజర్ 5 రూల్స్ ఉంటుంది. మీరు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మొత్తం క్లాస్ మొత్తం కూడా అదే ట్రిక్తో పాటు చెప్పడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఇలా ఒక చిన్న డయాగ్రామ్ వేసి చెప్పడం జరిగింది. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ద వాట్, ఒక మనిషి బొమ్మ అంటే ఇలా ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రజెంట్లో ఉంటే మనం పాస్ట్లో మార్చవచ్చు, ఏదైనా స్టేట్మెంట్ ఫ్యూచర్లో ఉంటే పాస్ట్కి మార్చవచ్చు అని చాలా అద్భుతంగా క్లాస్ చెప్పడం జరిగింది. మరి ఇటువంటి షార్ట్ ట్రిక్స్ చెప్పడం జరిగింది కాబట్టి అది యూస్ఫుల్ అవుతుంది. రైట్, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా అండ్ గ్రామర్, జనరల్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత కంటెక్చువల్ గ్రామర్లు ఎలా అయితే ఇచ్చాడో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని లెంతీ సెంటెన్స్ ఇస్తున్నాడండి. ఇఫ్ యూ గో టు ది అకార్డింగ్ టు ది థరోలీ ది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అండ్ 9th క్లాస్
టెక్స్ట్ బుక్లో సెంటెన్స్ లెంత్ ఇస్తున్నాడు, కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వాటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వాటి నుండే కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో మనం చూడగలుగుతాం. కాబట్టి 8th 9th క్లాస్లో డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ కానీ అండ్ యాక్టివ్ స్పేస్ కానీ ఎక్కువ దృష్టి పెట్టండి. వాటి నుంచి వచ్చే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రైట్. నెక్స్ట్ టెన్స్ అయితే వాట్ ఈస్ కాల్డ్ ఫోర్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి ప్రతి దాంట్లో. అంటే వీ నో అబౌట్ వేరియబుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అండ్ ఈచ్ వన్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 4 kinds అని తెలుసు. కానీ ప్రతి ఒక్క ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉంది. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఒకే స్ట్రక్చర్ మనం నేర్చుకుంటున్నాం. అంటే పాజిటివ్ నేర్చుకున్నాం, కానీ మనకి దీనికి 4 స్ట్రక్చర్ నేర్చుకోవాలండి. 4 స్ట్రక్చర్ ఏంటి సార్? పాజిటివ్, నెగటివ్, ఇంట్రోగేటివ్, అలాగే ఇంట్రోగేటివ్ నెగటివ్ ఎలా నేర్చుకుంటే ఇక్కడ మ్యాక్సిమం ఒక టెన్స్ కానీ అన్ని విధాలుగా దాదాపు 48 స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఇక్కడ 48 స్ట్రక్చర్ కానీ క్లియర్గా మీరు నేర్చుకోగలిగితే రేపు ఫర్దర్ బిఫోర్ గోయింగ్ టు లర్న్ ది క్వశ్చన్ టేక్, బిఫోర్ గోయింగ్ టు లర్న్ యాక్టివ్ పాసిబుల్, డైరెక్ట్ ఇండెక్స్ స్పేస్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కామనర్, వాట్ ఆర్ ద రిమైన్ అదర్ టాపిక్స్. సో ముందు టెన్స్ నేర్చుకోవాలి. టెన్స్ నేర్చుకున్న తర్వాతే మిగతా టాపిక్స్ అన్ని నేర్చుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇదే విధానంలో నేర్చుకుంటే ఖచ్చితంగా మార్క్స్ మిస్ అవ్వదు ఎగ్జామ్ హాల్లో. అలాగే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఎస్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వర్బ్ ఈజ్ ఎ సింగులర్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ద వర్బ్ ఈజ్ ఎ ప్లూరల్. బట్ సమ్టైమ్స్ ద సబ్జెక్ట్ ఇట్ ఎక్స్ప్రెస్ ఏ సింగులర్ బట్ ఇట్ లుక్ లైక్ ఏ ప్లూరల్. ప్లూరల్ రూపంలో కలిగి ఉండి సింగులర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, సింగులర్ రూపంలో కలిగి ఉండి ప్లూరల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్. ఇక్కడ చాలా రకాలు ఉండేవి. ఇక్కడ ఉన్న కొన్ని రూల్స్ రెగ్యులేషన్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్, పార్ట్ ఆఫ్ స్పీచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంట్రోజెక్షన్. సో వాట్ ఇస్ ద నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఇవన్నిటి గురించి క్లియర్గా నేర్చుకోవాలి. అండ్ మోస్ట్లీ వీ హ్యావ్ టు నో ద క్లియర్ ఐడియా అబౌట్ ద వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్. దీస్ 4 things వెరీ 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 ఇంపార్టెంట్. నౌన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎవ్రీబడి షుడ్ good idea at good knowledge at pronoun, verb and adverb and adjective. So pronoun is the very 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 important for the remain topic to learn the active past perfect, direct index space and degree of comparison, simple compound comparison, clause, phrase, question tag, subject verb agreement and commoner. ఇవన్నీ నేర్చుకునేటప్పటికి pronoun part అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా? సో ద రైట్. నెక్స్ట్ లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో మళ్ళీ యాక్టివ్ పాసివ్, డిగ్రీ ఆఫ్ కాంపరేషన్, అలాగే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి అప్పుడప్పుడు అక్కడ అడుగుతుంటారు. ఇక్కడ డైరెక్ట్గా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కామనర్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్. ఇఫ్ యూ నో వెరీ వెల్ అబౌట్ ఏ సింగులర్, ప్లూరల్ అండ్ టెన్స్ 48 స్ట్రక్చర్ చెప్పాను కదా. ఈ 48 స్ట్రక్చర్ గురించి తెలుసుకోగలిగితే కామన్ ఎర్రర్ నుంచి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది వాట్ ఈస్ ద గ్రామర్ పార్ట్. ఇటువంటి గ్రామర్ నుంచి టోటల్గా 12 క్వశ్చన్ వస్తుంది. అతి త్వరలో మన ఈ గ్రామర్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ నుంచి హై స్కూల్ లెవెల్ అండ్ స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ కొన్ని టెక్స్ట్ బుక్లో ఓరియంటెడ్లో ఉన్నటువంటి గ్రామర్ క్వశ్చన్ తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మన వీడియో కూడా పెట్టడం జరిగింది. పెట్టడం జరిగింది కదా. ఇప్పటికైతే వీడియో అయితే జనరల్ క్లాస్ అయితే చేయడం జరిగింది, కానీ ఫ్యూచర్లో కంటెక్చువల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ బోర్డుపై ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఇప్పుడు చెప్పాను కదమ్మా 50,000 క్వశ్చన్స్ మన ఏప్లో అయితే పొందుపరచడం జరిగింది. గ్రామర్, కంటెక్స్ట్, అలాగే ఇంకా ప్లస్ అవుతుంది మ్యాక్సిమం. ఒకవేళ అతి దగ్గరలో కానీ ఎగ్జామ్ నిర్వహిస్తే 50 to 60 అవుతుంది. లేదు కొంత టైం పెరిగితే మాత్రం 70,000 వరకు క్వశ్చన్స్ అయితే మన ఛానల్ నుంచి ఇంగ్లీష్కి సంబంధించి అయితే నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఎందుకు సార్ ఎన్ని అంటే, సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక నౌన్ నేర్చుకున్నారు, ఆ నౌన్ నుంచి ఎన్ని విధాల క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అడిగితే ఎలా రాస్తాం, అండ్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ ఇన్ అప్లికేషన్ ఓరియంటెడ్, హౌ కెన్ వీ హ్యావ్ చూస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో వీ హ్యావ్ నో ద డిఫరెంట్ బిట్వీన్ ది direct model and the application oriented model. If you know clearly the concept of from the noun or either adjective or the verb or adverb, then you will gain easily good marks in the examination. Otherwise you can't. So it is the main important for the examination. Yes, క్వశ్చన్ ఏ ఫార్ములా వస్తుంది, ఏ తరహాలో అడిగాడు, ఏ తరహాలో అడిగే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది స్కూల్ అసిస్టెంట్. సో వీ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ ది గ్రామర్ పార్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్
ఇప్పుడు లిటరేచర్ పార్ట్కి రావడం జరిగింది. ఈ లిటరేచర్ పార్ట్ ముందు కొన్ని ఉన్నాయండి. ఈ లిటరేచర్ పార్ట్లో ఏంటంటే ఈ మెకానిజం ఆఫ్ రైటింగ్, అలాగే డిస్కస్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజ్డ్. ఈ మెకానిజం ఆఫ్ రైటింగ్లో పంక్చుయేషన్ అండ్ క్యాపిటల్ ప్రతి ఒక్క థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్లో బ్లజ్జమ్ అనే టెక్స్ట్ బుక్లో మీరు చూస్తే ప్రతి లెసన్ అయిన లాస్ట్లో ఈ పంక్చుయేషన్ అండ్ క్యాపిటల్ ప్రతి లెసన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్, ఎయిదర్ 1 or 2 క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ పంక్చుయేషన్ ప్లస్ వాట్ ఈస్ కాల్డ్ పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ 1 మార్క్ రావడం జరుగుతుంది. క్యాపిటల్ లెటర్ ఎలా ఉపయోగించాలి, కామా, ఫుల్ స్టాప్, సెమికానల్, క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామా, వీటిని ఎలా ఉపయోగించాలనేది పంక్చుయేషన్ తెలియజేస్తుంది. అక్కడ ప్రతి ఒక్క చాప్టర్లో కూడా ప్రతి ఒక్క 3rd, 4th, 5th నుంచి ఉన్నటువంటి అన్ని లెసన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంపోజిషన్. ఈ రైటింగ్ డిస్కషన్ ఉంది కదండి, లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ రైటింగ్, కన్వర్షన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ, బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, వీటి నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ రావడం జరుగుతుందండి. అంటే 4 క్వశ్చన్స్ వస్తాయి. లెటర్ రైటింగ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే న్యూస్ రిపోర్ట్, డైరీ నుంచి ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్ నుంచి ఒకటి వస్తుంది, డైరీ ఎంట్రీ నుంచి ఒకటి రావచ్చు. నెక్స్ట్ వీటి నుంచి కూడా ఒకటి, ఎలా 4 క్వశ్చన్స్ వస్తే 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డిక్షనరీ స్కూల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్, 1 మార్క్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ నుంచి ఇక్కడ మనం మెథడ్లో నేర్చుకుంటా ప్లస్ ఎక్కడ నేర్చుకుంటా, అంటే అక్కడ 20 + U1 కూడా అక్కడికి తీసుకెళ్ళి 21 మార్క్స్ అని చెప్పొచ్చు, రైట్. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ప్రొనౌన్సియేషన్, వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి లెవెల్ ఆఫ్ టెస్టింగ్ మన గురించి సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్స్. సో స్ట్రెస్, ఇంటోనేషన్ అండ్ ఫొనెటిక్ వీటి నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ 4 మార్క్స్. అంటే ఇక్కడ ప్రోజ్ నుంచి, పోయిటరీ నుంచి ఒక ప్రోజ్ ఇవ్వడం 4 క్వశ్చన్స్, పోయిటరీ నుంచి ఒక 4 క్వశ్చన్ ఇచ్చి ఒక స్టేంజ్ ఇచ్చి అక్కడ స్పీకర్ ఎవరు, వాట్ ఇస్ ద మెయిన్ థీమ్, వాట్ ఇస్ ద సెంట్రల్ థీమ్, వాట్ ఇస్ ద ఐడియా, వాట్ ఇస్ ద టోన్, వాట్ ఇస్ ద మూడ్ ఆఫ్ ది స్పీకర్, ఇలాంటి అనేక రకాలమైన క్వశ్చన్స్ పోయిటరీ నుంచి అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలా ప్రోజ్, పోయిటరీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేమో అసలైంది ఏంటి, లిటరేచర్ పార్ట్. సో రైట్, మరి లిటరేచర్ పార్ట్లో టోటల్గా ఇక్కడ కేవలం 4 మార్క్స్ వస్తాయి. ఇది లిటరేచర్లో ఉన్నటువంటి లిటరేచర్ టర్మ్స్ అండ్ లిటరేచర్ డివైస్, వీటికి సంబంధించిన చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్, స్కూల్ అండ్ మూమెంట్స్, డ్రామాటిక్ టైప్స్, ద ఎస్సే, ద నవల్, ద షార్ట్ స్టోరీ. అలాగే లిటరరీ టర్మ్స్ ఉంటాయి. ఈ లిటరరీ టర్మ్స్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్ కూడా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. బిఫోర్ గోయింగ్ టు లర్న్ ది పోయట్రీ పార్ట్ and before going to learn the drama and prose and poetry, whatever it may be, you have a good knowledge at దీస్ థింగ్స్. ఈ లిటరీ టర్మ్స్ అండ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ పైన పరిపూర్ణమైన అవగాహన, ఫిగర్ ఆఫ్ స్పీచ్ పైన మీకు ఎప్పుడైతే పరిపూర్ణమైన అవగాహన వస్తుందో యూ కెన్ ఈజీలీ గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ అసలు. అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్. చూడండి ఎక్కడ చాలా ఇచ్చాడు అనమాట, ప్రొలాగ్, పరలిజం, ఎపిలాగ్, సెట్టింగ్, ద క్యారెక్టర్, మీటర్, డిక్షన్. సో మీటర్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క గురించి పర్సన్ తెలియాలి. అలాగే డిక్షన్, ఇమాజినరీ, ప్రొసడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఎపిక్, మోక్ ఎపిక్, కొరియోగ్రఫీ, నెరేషన్, క్లాసిక్, షోస్, కామెడీ, ట్రాజడీ, కాన్ఫ్లిక్ట్, ప్లాట్, క్రిటిసిజం, డిలాగ్, ఎంపతి అండ్ సింపతి, స్టైల్, థియేటర్, ఫెమినిజం, సొలిక్యూ, ఫోక్ అండ్ స్ట్రక్చర్. ఇవి లిటరేచర్ టర్మ్స్. మరి లిటరేచర్ టర్మ్స్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్ కూడా, సిమిలీ అంటే వాట్ ఇస్ ద సిమిలీ, మనకి అవగాహన రావాలి. మెటాఫర్ అంటే ఏంటి, ఎపోస్ట్రోఫ్ అంటే ఏంటి, పర్సనిఫికేషన్, మెటోనమీ, ఇలా సినోక్డోస్, అలాగే ఐరోనీ అండ్ ఇలిటరేషన్, రైమింగ్ స్వింగ్. రైమింగ్ స్కీమ్ అంటే మనకు తెలియాలి పూర్తిగా. ఈ రైమింగ్ స్కీమ్ గురించి తెలిస్తేనే పోయిటరీ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. సో వీటి నుంచి చెప్పాను కదా, ఇవన్నీ కూడా లిటరేచర్ పార్ట్. ఎవరైతే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ రైటర్ ఉన్నారో ఆయన చేత లిటరేచర్ డివైస్ అన్ని చెప్పడం జరిగింది. నేను మెథడ్ పార్ట్ అండ్ గ్రామర్ పార్ట్ నేను చెప్పాను. ఆయన లిటరేచర్ పార్ట్ చాలా అద్భుతంగా, అంటే ఇంతవరకు ఏ డిజిటల్ మార్కెట్లో, ఏ గ్లోబల్ మార్కెట్లో దొరకని చెప్పని విధంగా మనం అంత అద్భుతంగా క్లాసులు చెప్పడం జరిగింది. ఎలా చెప్పడం జరిగింది అంటే, సో ఒక పోయం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక పోయం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సరోజిని నాయుడు పలంక్యూరిన్ బ్యారియర్ గురించి తీసుకెళ్దాం. లేదంటే వేర్ ఈజ్ ద మౌంట్ వితౌట్ ఫియర్ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వేర్ ఈజ్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ద హెల్డ్ ఈజ్ ఇన్ హెల్డ్ హై అంటాం. సో అక్కడ రైమింగ్ స్కీమ్ ఏముంది, అక్కడ లిటరేచర్ డివైస్ ఎలా ఉంది, ఆ లిటరేచర్ టర్మ్స్ ఏట్ ఉంది, ఈ లిటరేచర్ డివైస్ గురించి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అక్కడ ఏముంది, వీటి గురించి అక్కడ పలంక్యూర్ బ్యారియర్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి లిటరేచర్ డివైస్ ఎలా ఉంది, ఫిగర్ ఆఫ్ స్పీచ్ అక్కడ ఏటెడ్ ఉన్నాయి, ఎక్కడ
సిమిలీ వస్తుంది, ఎక్కడ మెటాఫర్ వస్తుంది, ఎలా ప్రొసీడ్, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన వస్తుందని. లేదు అంటే ఇక్కడ అండర్లైన్ చేస్తాడు, ఏదైనా ఒక పోయం ఇచ్చేసి ఒక లైన్ని అండర్లైన్ చేసి దీంట్లో ఏముంది, ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకపోతే ఏ లిటరీ డివైస్ ఉంది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇలా అనేక రకాల క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లిటరేచర్ గురించి నేర్చుకునేటప్పుడు, ముందు పోయం గురించి నేర్చుకునేటప్పుడు ఏంటంటే బిఫోర్ యూ హ్యావ్ టు క్లియర్ ఐడియా ఆన్ ది వాట్ పోయిటరీ లిటరేచర్ డివైస్, ఈ లిటరేచర్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో, ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాత ఇక్కడికి రండి. సో ఈ లిటరేచర్ నుంచి పార్ట్ నుంచి టోటల్గా మన 8 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. ఈ 8 మార్కులో ప్రోజ్ ఉంది, పోయిటరీ ఉంది, డ్రామా ఉంది, అలాగే షార్ట్ స్టోరీ ఉంది, ప్లస్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి నుంచి 8 మార్క్స్ అంటే 16 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే 1-2 గ్రామర్లు తగ్గించి ఇంకొకటి ఎక్కడ కూడా ఇవ్వచ్చు. 1 or 2 క్వశ్చన్స్ కామన్, ఇటు అటు మార్క్ చేంజ్ అవ్వడానికి. బట్ ఈ కొన్ని ఎక్కడ మనం గతంలో చూస్తున్నటువంటి కొన్ని పార్ట్లో ఇవి మార్పులు అయితే 2018 నుంచి 2018 and 2024లో చూస్తే కొన్ని పోయిటరీ అనేది పార్ట్లు మోడిఫై చేయడం జరిగింది. సో మోడిఫై చేయడం జరిగింది కాబట్టి ఈ మోడిఫై చేసిన టాపిక్లు కూడా అప్డేట్తో పాటు మనం చేసి, ఇంతకుముందు మన దగ్గర ఏంటంటే ఓల్డ్ వైట్ బోర్డులో ఉండేవి, సరే కనిపించిన విధంగా ఉండేవి. బట్ ఇప్పుడు అన్నీ కూడా డిజిటలైజ్డ్ క్లాస్ మాత్రమే చేయడం జరుగుతుంది. సో డిజిటల్ క్లాసులు మొత్తం చేసి ఎడిట్ చేసి త్వరలో ప్లస్ అప్లోడ్, ఇప్పటికే ఒక 50% కంప్లీట్ అయింది, ఇంకా 50% దీంట్లో లిటరేచర్ పార్ట్లు పెండింగ్ ఉంది, అవి కంప్లీట్ చేసి త్వరలో అప్లోడ్ కూడా చేసేస్తా. నెక్స్ట్ ప్రోజ్ చెప్పాను కదా, ప్రోజ్ పోయిటరీ నేర్చుకో. ప్రోజ్ నుంచి 4 పార్ట్లు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆఫ్ స్టడీస్, సెల్ఫ్ రిలయన్స్, ఆన్ షేకింగ్ హ్యాండ్స్, వాట్ మేక్స్ అండ్ నేషన్, ప్రోజ్ నుంచి. నెక్స్ట్ నవల్స్ నుంచి 2, అలాగే డ్రామా నుంచి 2 ఇవ్వడం జరిగింది, షార్ట్ స్టోరీ నుంచి 4 ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం పై నుంచి దాదాపు మనకి ఏంటంటే ప్రోజు, పోయిటరీ, డ్రామా, షార్ట్ స్టోరీ, అలాగే నావల్స్, వీటన్నిటి నుంచి కలిపి 8 మార్క్స్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 16 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 16 క్వశ్చన్స్ కూడా వైల్ యు ఆర్ గోయింగ్ టు ద పోయిటరీ, ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ది పోయిట్. ఈ పోయిట్ ఒక బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, ఈ తర్వాత వాళ్ళు రాసినటువంటి గీతాంజలి ఎప్పుడు రాశారు, ఎప్పుడు పబ్లిష్ అయింది, గీతాంజలి రాసింది ఎవరని అడిగితే ప్రతి ఒక్క పిల్లవాడు చెప్తారు, కానీ ఎప్పుడు పబ్లిష్ అయింది, జనగణమన అనేది ఎక్కడి నుంచి తేవడం జరిగింది, అది ఏ దేశం ఒక పాట. సో ఇలాంటి కూడా క్వశ్చన్స్ డిఫరెంట్ వేలో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం దీని మీద మీరు దృష్టి పెట్టి ఈ లిటరేచర్ డివైస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కూడా తెలుసుకున్న తర్వాత పోయిట్ గురించి మనమైతే మన క్లాసులో చాలా అద్భుతంగా అక్కడైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద థింగ్స్. నెక్స్ట్ మై పార్ట్, మెథడ్ పార్ట్. ఇంకా దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇక్కడ టైం డ్యూరేషన్ మనకి చాలదు ఈ మెథడ్ గురించి మాట్లాడాలంటే. సో మనకి మేజర్గా ఇక్కడ 20 మార్క్స్, గతంలో 16 మార్క్స్ ఉండే, ఇప్పుడు 20 మార్క్స్ ఉన్నాయి. ఈ 20 మార్క్స్ సంబంధించిన మెథడ్ నుంచి ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకేనండి, ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్, టీచ్ ఇంగ్లీష్, అలాగే ఫోనెటిక్స్, అలాగే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్, అలానే టీచింగ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ గ్రామర్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లెసన్ ప్లాన్, ఇవాల్యూషన్, ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, వెరీ 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 ముఖ్యంగా డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచ్ మెథడ్స్ అండ్ టెక్నిక్, అండ్ ఫస్ట్ వన్ ఇస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వెరీ 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 ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ ది ఫోనెటిక్స్. సో ఈ 4 చాప్టర్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్. అయితే మెథడ్ క్లాస్ నుంచి అయితే మనం చెప్పిన క్లాస్ నుంచి అయితే ఇంతవరకు బిట్స్ మిస్ అవ్వట్లేదు, మ్యాక్సిమం బిట్స్ అనేది దాని నుంచి కవర్ అవుతుంది. మరి మెథడ్కి సంబంధించిన బిఎడ్ మనకి అకాడమిక్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్స్ చదివితే చాలు, సరిపోతుంది. మరి అది దాని నుంచి మనం తయారు చేసే క్లాస్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్కి ఎలా చదవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, లేదంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి, 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తుంది, ఏ తరహాలు చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, సో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా అవుతుంది, గతంలో ఎలా వచ్చింది, రాబోయే రోజులు ఎలాగ ఉండబోతుంది అనేది వీటి గురించి ఫర్దర్ వీడియోలో మెథడ్కి అయితే స్పెషల్గా సంబంధించి ఒక వీడియో చేసి మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. డియర్
వుడ్ బి టీచర్స్, ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆన్ అండ్ ఆల్ ది అస్పిరెంట్. నేను సిలబస్ ఏంటి అనేది పరిచయం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. సిలబస్ గురించి క్లియర్గా నేను అందించాను. బట్ ప్రతి ఒక్క పార్ట్ గురించి మాట్లాడాలంటే మనం చేసిన ఈ క్లాస్ అంతా చేసి దాదాపు ఒక 100 అవర్స్లు చేసాం. సో 100 అవర్స్ క్లాస్ అంతా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాలంటే 15-20 నిమిషాలు మాట్లాడాలి, ఇట్స్ ఇంపాసిబుల్. చెప్తున్నా కొద్ది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి చాలా లిమిట్గా ఇక్కడ మాట్లాడాలి. కాబట్టి ఫర్దర్ టాపిక్ వచ్చేటప్పుడు మరి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఫర్దర్ మనం క్లాస్ చేస్తామంటే టెన్స్ అంటే 3rd క్లాస్లో ఏముంది, 5th క్లాస్లో ఎక్కడ ఉంది, 9th క్లాస్లో ఎక్కడ ఉంది, 10th క్లాస్లో ఎక్కడ ఇచ్చాడు, ఇంటర్మీడియట్లో ఏమి ఇచ్చాడు, వీటన్నిటికీ ఒక దగ్గర సేకరించి ఒక దగ్గర పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని నుంచి క్వశ్చన్స్ ఏ తరహాలో వస్తుంది, ఎలా వచ్చే గతంలోనే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో రూపంలో మన ఛానల్ నుంచి అందించడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. Before going to conclude this video, it's my request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the DS aspirant. Okay, so మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.